హాయ్, వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల. ఈరోజు వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కేవలం ఉల్లిపాయలతో చాలా సింపుల్గా టేస్టీగా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక్కసారి నేను చెప్పినట్టు ఈ కర్రీని తయారు చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. మరి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఉల్లిపాయలతో పులుసు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫ్రెండ్స్, ఉల్లిపాయలతో కర్రీ తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఒక 4 మీడియం సైజులో ఉల్లిపాయలను పైన పొట్టు తీసేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఈ కర్రీలోకి ఒక చిన్న సైజు నిమ్మకాయ ఇంత చింతపండుని తీసుకొని కొద్దిగా నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఈ చింతపండు ఇంకా తొందరగా నానాలి అంటే కొద్దిగా వేనీళ్ళు పోసుకొని చింతపండు నానబెట్టుకోండి, తొందరగా నానిపోతుంది. నేను ఆల్రెడీ ముందే నానబెట్టేసుకున్నాను కాబట్టి గుజ్జులాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఈ లోపల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కర్రీ తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను. కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు అన్నీ 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొన్ని మెంతులు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని పోపు దినుసులు మెంతుల్ని బాగా కలుపుతూ మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి పులుసు కూరల్లోకి కొన్ని మెంతులు వేస్తే ఆ కూర రుచి చాలా బాగుంటుంది. పోపు దినుసులు మెంతులు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 6 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుందాము. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ మూడిటిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు రంగు మారాల్సిన అవసరం లేదు. కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ కూరలో వెల్లుల్లి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను. కారం ఘాటు బట్టి మీరు కారం ఎంత తినగలరో అంత కారం అయితే వేసుకోండి. పులుసులోకి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే రుచి తగ్గట్లు సాల్ట్ కూడా వేసుకొని అంత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మసాలాలన్నీ పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చింతపండుని నానబెట్టుకొని గుజ్జులాగా చేసుకున్నాం కదండి, ఆ గుజ్జంతా ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గ్రేవీకి తగ్గట్టు 1 గ్లాస్ నీళ్ళు అయితే పోస్తున్నాను. నేను ఇక్కడ టోటల్గా 2 గ్లాసుల వరకు అయితే నీళ్ళు అయితే పోసుకున్నానండి. మనకు గ్రేవీ పల్చగా కావాలో తిక్కు కావాలో దాన్ని బట్టి నీళ్ళని పోసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ టోటల్గా ఒక 2 గ్లాసుల వరకు అయితే నీళ్ళు పోసుకున్నానండి. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత అంత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా నీళ్ళు పోసుకుని అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఉప్పు కారం సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే కొద్దిగా సాల్ట్ పడుతుంది, అందుకే కొంచెం కల్లుప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దండి. పులుసు కూరల్లోకి ఉప్పు కారం కరెక్ట్గా వేసుకుంటేనే పులుసు కూరలు చాలా రుచిగా వస్తాయి. ఇలా ఉప్పు కారం అన్నీ సరి చూసుకున్న తర్వాత కడాయికి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పులుసు అంతా బాగా ఉడికిపోయి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. చూసారు కదా, కర్రీ అంతా బాగా దగ్గరికి అయిపోయి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది. ఇందులోకి మరింత రుచి పెరగడం కోసం మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కొద్దిగంటే ఇష్టం ఉంటేనే మీకు నచ్చితేనే కొంచెం బెల్లం వేసుకొని కలుపుకోండి. ఇలా బెల్లం వేయడం వల్ల ఈ కర్రీలో పులుపు, కారం, ఉప్పు అన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్ అయిపోతాయి అన్నమాట. మేము చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ పులుసు కూరలు చేసేటప్పుడు కొద్దిగా బెల్లం అనేది మా నాన్నమ్మ వాళ్ళు వేస్తూ ఉండేవాళ్ళండి. కూర చాలా బాగుంటుందని చెప్పేటోళ్ళు, అందుకే కొంచెం బెల్లం కూడా వేశాను. మీకు నచ్చితేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు. కొన్ని కూరలు అలా కొన్ని జ్ఞాపకాలతోనే నిండిపోతూ ఉంటాయి. అందులో ఈ కర్రీ కూడా ఒకటి. ఇలా అంతా కలుపుకున్నాక ఇందులోకి ఆఖరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీని వేడి అన్నంలోకి వేసుకొని కలుపుకొని తింటుంటే అచ్చం చేపల పులుసు తిన్నట్లే ఉంటుంది. చాలా కమ్మగా, చాలా రుచిగా. మీరు కావాలంటే ఈ కర్రీలోకి ఎగ్స్ను ఉడకబెట్టుకొని అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ఉల్లిపాయ పులుసు ట్రై చేశాక ఎలా వచ్చిందనేది కామెంట్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.